బయట ఎండ తీవ్రంగా ఉన్నా ఓ మహిళా కూలి పనికి వెళ్ళింది. కొద్దిసేపటికి ఆమె అకౌంట్లో 500 రూపాయలు పడ్డాయని ఫోన్కి మెసేజ్ వచ్చింది. మరుసటి రోజు ఎండ తీవ్రత మరింత పెరిగింది. ఈసారి ఏకంగా 1000 రూపాయలు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఎండ పెరిగితే అకౌంట్లో డబ్బులు ఎలా పడతాయి అనేగా మీ డౌట్. అదే హీట్ వేవ్ ఇన్సూరెన్స్ ప్రత్యేకత. కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లు, నిర్మాణ కూలీలు, డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు వడదెబ్బ తగిలినా పనిచేయక తప్పని పరిస్థితి. ఇలాంటి అసంఘటిత రంగ కార్మికులను ఎండ తీవ్రత నుంచి ఆదుకోవడానికి తెచ్చిందే ఈ హీట్ వేవ్ ఇన్సూరెన్స్. దీన్నే టెక్నికల్ గా పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు. రోజువారీ కూలీ పనులకు వెళ్లే వారికి 300 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు బీమా సాయం అందుతుంది. ఎండ తీవ్రత ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటే అన్ని రోజులకు లెక్కగట్టి చెల్లిస్తారు. ఈ డబ్బుతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన ఆహారం, ఓఆర్ఎస్, మందులు కొనుక్కోవడానికి వీలవుతుంది. ఈ బీమా క్లెయిమ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని అస్సలు ఉండదు. భారత వాతావరణ శాఖ శాటిలైట్ డేటా ఆధారంగా ఎండ తీవ్రతను బీమా సంస్థలు ప్రతిరోజు గమనిస్తూ ఉంటాయి. ఉష్ణోగ్రతలు ముందుగా నిర్ణయించిన స్థాయిని దాటితే ఆటోమేటిక్ గా సిస్టమ్ అలర్ట్ అవుతుంది. వాతావరణ నివేదికల ఆధారంగా 1 లేదా 2 రోజుల్లోనే డబ్బు నేరుగా కార్మికుల ఖాతాల్లో పడతాయి. ఈ ఇన్సూరెన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల లేదు. కొన్ని ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థల సాయంతో పైలట్ ప్రాజెక్టుగా నడుస్తోంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ అసోసియేషన్ SGWA సంస్థ అసంఘటిత రంగ మహిళల కోసం ICICI లాంబార్డ్, ఫిస్రే, క్లైమేట్ రెసిలియన్స్ ఫర్ ఆల్ సంస్థలతో కలిసి దీన్ని ప్రారంభించింది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాలలో ఈ ప్రాజెక్ట్ నడుస్తోంది. దాదాపు 50,000 మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందారు. దీనికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని కార్పొరేట్ సంస్థల CSR నిధులు, విరాళాల ద్వారా చెల్లిస్తున్నారు. అలాగే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ జన్ సాహస్ ఫౌండేషన్ తో కలిసి కూలీలకు, వలస కార్మికులకు ఈ బీమా రక్షణ కల్పిస్తోంది. కేరళలో మిల్మా రైతు సంఘం కూడా పాడి రైతులకు అండగా నిలుస్తోంది. వాతావరణ ఉష్ణోగ్రతలు వరుసగా కొన్ని రోజుల పాటు 39 డిగ్రీలు దాటితే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో కలిసి పాడి రైతులకు మిల్మా సంస్థ నేరుగా ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ హీట్ వేవ్ ఇన్సూరెన్స్ ప్రతి ఏటా ఎండాకాలంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే అమలులో ఉంటుంది.